మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ 6 సంవత్సరాలు కొన్ని వందల యాక్సిడెంట్లు జరిగినాయి. ఇటు ఇటు వెళ్ళే వాహనదారులు కన్ఫ్యూజ్ అయిపోయి యాక్సిడెంట్ కూడా ప్రతిరోజు జరుగుతుంటది ఇక్కడ. యాక్సిడెంట్లు కాకుండా చాలా మంది కాళ్ళు ఇంచుకొని ప్రాణాలు కూడా పోయినాయి ఇక్కడ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం కడప నగరంలోని వినాయక్ నగర్ సర్కిల్ వద్ద ఉన్నాము. వినాయక్ నగర్ సర్కిల్ అని కేవలం పేరులో మాత్రం సర్కిల్ ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే సర్కిల్ కనిపించడం లేదు. ఇక్కడ 7 రోడ్లు ఉన్నాయి. అంటే ఈ పక్క నుంచి 2 రోడ్లు, ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు 2 రోడ్లు, కడప నుంచి వచ్చేటటువంటి 4 రోడ్లు, ఇక్కడ వచ్చేసి మొత్తం 7 రోడ్లు కూడలి జంక్షన్ లాగా ఉంది. కానీ ఇక్కడ సర్కిల్ లేనందువల్ల ఇటు నుంచి వచ్చే వాహనాలు, ఇటు నుంచి వచ్చే వాహనాలు ఎటు వెళ్ళాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ నిజంగా సర్కిల్ వస్తే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా అని ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ వినాయక నగర్ దగ్గర సర్కిల్ అయితే లేదు, బండ్లు అయితే అతి వేగంగా వెళ్తున్నాయి. ఇక్కడ ఎట్లా సర్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారా, చేయకుంటే బాగుంటుంది? వెహికల్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి, పోతుంటాయి. అక్కడ ఈ పక్క 2 పక్కల స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను అంగడిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాలు కొన్ని వందల యాక్సిడెంట్లు జరిగినాయి. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే చాలా దానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఇదిలో సర్కిల్ లేకుండా ఆ వాళ్ళకు ఈ లాస్ట్ కు ఒక స్పీడ్ బ్రేకర్ అనేది ఏర్పాటు చేస్తే వీలైనంత వరకు ఈ వేగాన్ని నియంత్రించవచ్చని అంటారు. చాలా మటుకి నియంత్రించవచ్చు అవకాశం ఉంది. గతంలో ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్లు జరిగిన దాఖలాలు ఉన్నాయి? చాలా చాలా కొల్లలు 6 సంవత్సరాలు ఉంటున్నాయి. ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు జరిగిండొచ్చు? వందల్లో యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. ఎవరు కూడా ఇక్కడ వచ్చి స్పందించడం లేదా? అంటే స్పీడ్ బ్రేకర్ వేయడం కానీ దానికి తగిన చర్యలు ఏం తీసుకోవడం లేదు? ఏం తీసుకోలేదండి. కానీ రోజు కనీసం 2-3 జరుగుతుంది. రోజు 2-3 యావరేజ్ మీద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే జనానికి ఇబ్బంది లేకుండా ఎటువంటి యాక్సిడెంట్ కూడా కొంచెం తగ్గే. అన్న, ఇక్కడ వినాయక్ నగర్ సర్కిల్ దగ్గర సర్కిల్ అయితే లేదు, బండ్లు అయితే అతి వేగంగా తిరుగుతుంది. ఇక్కడ ఎట్లా సర్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందా లేకుంటే ప్రత్యామ్నాయంగా వేరేది ఏమన్నా చేస్తే బాగుంటుందా? సర్కిల్ ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిరోజు గమనిస్తూ ఉంటాము, ఇటు ఇటు వెళ్ళే వాహనదారులు కన్ఫ్యూజ్ అయిపోయి యాక్సిడెంట్ కూడా ప్రతిరోజు జరుగుతుంటది ఇక్కడ. పర్టికులర్ సర్కిల్ లేదు, ఎవరు ఎట్లా పోతారనేది తెలియదు, ఎవరు ఎట్లా వస్తారనేది కూడా తెలియదు. కొంతమంది టౌన్ నుంచి అడ్డంగా దూరుతారు, కొంతమంది ఇట్లా బైపాస్ అడ్డంగా దూరుతారు. సో ఇది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. ఇక్కడ మేము కూడా రిక్వెస్ట్ చేయాలి అంటే ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ దాదాపు 20 years నుంచి ఉన్నాం. ఇక్కడ ఈ 20 years లో వచ్చేసి చాలా యాక్సిడెంట్లు చూసాం. చాలా మంది నా కళ్ళ ఎదురు చనిపోయారు కూడా. కారణం ఏంటంటే ఒక పర్టికులర్ సర్కిల్ లేకపోవడం, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక లేకపోవడం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా కోరుకునేది ఏంటంటే అధికారులకు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్లానింగ్ తో కూడిన సర్కిల్ ఏర్పాటు చేయాలని కూడా నేను మీ ద్వారా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. భయంకరంగా ఘోరంగా జరిగిన యాక్సిడెంట్ తర్వాత కూడా అధికారులు కానీ ఎవరన్నా వచ్చి ఇక్కడ స్పందించడం జరిగిందా? లేదండి, ఇప్పటివరకు ఇటువంటి ఏమి స్పందన అధికారులు రావడము, అధికారులు చూడడం ఇటువంటి ఏం చేయలేదు. కనీసం స్పీడ్ బ్రేకర్లన్నా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పినారంటే మీరు అందరూ కలిసి ఒక లెటర్ రాసుకుని దాని మీద అందరూ సైన్ చేసుకుని మీరు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే కలెక్టర్ ఆఫీస్ ద్వారా మాకు ఆదేశాలు వస్తే మేము ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. అంతే తప్ప ప్రమాదం జరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఎవరు కూడా ఏం చేయలేదు ఇంతవరకు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఖచ్చితమైన ఒక ప్రణాళికతో కూడిన ఒక సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న చెప్పండి, ఇక్కడ వినాయక నగర్ సర్కిల్ దగ్గర ప్రస్తుతం అయితే సర్కిల్ లేదు. ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందా లేకుంటే ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది? ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తే ఆ పక్క బస్ స్టాండ్ ఉంది కాబట్టి బస్సులు ఆగేటప్పుడు ఈ పక్క పోయే బస్సులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సర్కిల్ అయితే ఇక్కడ సెట్ కాదు. స్పీడ్ బ్రేకర్లు మాత్రం బేచ్ ఫాస్ట్ అనేది తగ్గించేదానికి కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లు సైడ్ ఈ సైడ్ వేస్తే బాగుంటుంది. మీ దృష్టిలో ఇప్పటి వరకు ఏమన్నా ఇక్కడ యాక్సిడెంట్ జరగడం, ఎవరికన్నా ఇబ్బంది జరగడం జరుగుతుంటే మామూలుగా రోడ్డు అనే తర్వాత పోతాంటారు, వస్తుంటారు. ఈ పక్క క్రాసింగ్ అన్ని ఉంటాయి కాబట్టి జరుగుతుంటే కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు వేస్తే సెట్ అవుతుంది. వినాయక నగర్ లో ఇక్కడ సరైన భద్రత లేదు. అక్కడ బ్రేక్ గడ్డలు 2, అటు పక్క 2 బ్రేక్ గడ్డలు, ఇటు పక్క 2 బ్రేక్ గడ్డలు వేస్తే యాక్సిడెంట్లు కాకుండా చాలా మంది కాళ్ళు ఇంచుకొని ప్రాణాలు కూడా పోయినాయి ఇక్కడ.
వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు ఈ సర్కిల్ వల్ల. ఇక్కడ సర్కిల్ వచ్చినా కానీ కొంత స్లో అవుతుంది. దానివల్ల ఇబ్బంది లేకుండా ప్రజలకు మీరు సాయం చేసినట్లు ఉంటుంది. ఇక్కడ ఈ ఆటోలు సగం అడ్డమేడ ఆటో స్టాండ్ ఉంది, వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. దానివల్ల యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. సర్కిల్ ఉంటే చాలా బెస్ట్ గా ఉంటుంది. ఈనాయి సచ్చినారు కూడా, కాళ్ళు ఇరిగిపోయినాయి, అనాథులు అయినారు, అరకదింటారు, 2 కాళ్ళు ఇచ్చుకొని వాళ్ళు చూసేవాళ్ళు లేక ఈ బ్రాంచ్ ఆఫ్ ఒకటి. దానివల్ల పెద్ద ఇబ్బంది ఇంకా బ్రాంచ్ ఆఫ్ వల్ల వేగం తగ్గుతుంది. సైకిల్ ఉంటే చూసుకొని వస్తాయి బండ్లు, సర్రని రాకుండా అట్టొచ్చోడు ఇట్టొచ్చోడు అనేది లేకుండా సర్కిల్ ఉంటే సర్కిల్ తిరుక్కొని రావాలి కాబట్టి స్లో అవుతాయి బండ్లు. మెయిన్ అది వినాయక నగర్ లో ఒక సర్కిల్ అనేది ఉంటే బాగుంటది. ఇప్పుడు ఇట్లా దుర్గమ్మ టెంపుల్ పోయేటి, ఇట్లా టౌన్ లో పోయేటి, అట్లా పాత బ్రిడ్జి వచ్చేటి అన్నింటిలో ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంటే కన్నా బ్రహ్మాండం ఉంటుంది, అందరికి బాగుంటది. ఈ సర్కిల్ లేని దాని వల్ల అడ్డం దూరుతాండ్రు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు అడ్డం దూరుతాండ్రు. దానివల్ల యాక్సిడెంట్ అవుతాయి. ఇది ఒక సర్కిల్ పెడితే దయచేసి పెద్దవాళ్ళు ఎవరైనా తలుచుకొని ఒక సర్కిల్ పెడితే బాగుంటది. ఇక్కడ నుంచి వచ్చే దుర్గమ్మ టెంపుల్ తో వచ్చే పనులు కొంచెం స్లో అవుతాయి, ఇక్కడ నుంచి బ్రిడ్జి పై నుంచి వచ్చే పనులు కొంచెం స్లో అవుతాయి. అదే సర్కిల్ అన్న పెట్టాలా, స్పీడ్ బ్రేక్లన్నా పెడితే బాగుంటది. ఇప్పుడు సమస్యలు రారు. ఇప్పుడు బ్రాంచ్ ఆఫ్ ఒకటి తాగే వాళ్ళు వీళ్ళు అడ్డం ఎట్టంటే దూరుతారు కాబట్టి యాక్సిడెంట్ అవుతాయి. దానివల్ల సర్కిల్ కానీ స్పీడ్ బ్రేక్లు కానీ ఏదో ఒకటి పెడితే బాగుంటది. చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయక నగర్ లో సర్కిల్ కన్నా ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ఇటుగా వచ్చే బండ్లు స్లో అయ్యి ఇక్కడ చాలా వరకు జరిగే యాక్సిడెంట్లను నియంత్రించే ప్రయత్నం అయితే చేయొచ్చని ఇక్కడ ఉండేవారు చాలా వరకు మన నగర కమిషనర్ గారి దృష్టికి, ఇంతకు ముందు ఉన్న కమిషనర్ గారి దృష్టికి మరియు ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి ఒక స్పీడ్ బ్రేకర్లు కానీ సర్కిల్ కానీ ఏర్పాటు చేయకపోగా ఇక్కడ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ప్రజలు భయాందోళనలో ఈ స్పాట్కి వస్తే నిజంగా ఈ రోడ్డు దాటుకోగలుగుతామా లేదా అనే అయోమయంలో, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే భయాందోళనతో ఇక్కడ తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతము ఇప్పుడు ఉండే కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఇక్కడ ప్రత్యామ్నాయంగా బ్యారిగేట్లు కానీ లేకుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన బాక్స్ టైప్ ఏదన్నా ఒకటి సర్కిల్ లాగా సెంటర్లో పెట్టడం కానీ లేకుంటే ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం కానీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కోరుతున్నారు.